ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కార్తీక మాసంలో స్నానాలు చేస్తూ ఉంటారు. నది స్నానాలు ముఖ్యంగా అసలు ఎందుకు చేస్తారు, అదే మనం దీని వెనక ఏమన్నా పరమార్థం ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా అక్కడ ఉన్న నదుల్లో నదీ స్నానం తప్పకుండా చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా నది స్నానం ఆచరించి ఆ తర్వాత భగవంతుని దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర సమయంలోనూ, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసంలోనూ, విశేషమైన పుణ్యదినాల్లో కూడా నది స్నానాలను తప్పనిసరిగా ఆచరించాలి. ముఖ్యంగా గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మద, గౌతమి వంటి పుణ్య నదుల తీరాల వెంట ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తప్పనిసరిగా గంగా నదిలో స్నానం చేయడం వల్ల అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల్లో అపారమైన నమ్మకం కూడా ఉంది. గోదావరి నదిలో మనం ఒక్కసారైనా స్నానం చేస్తే 100 సంధ్యావందనాలు చేసిన పుణ్యఫలం కూడా మనకు దక్కుతుంది అని పురాణాలు, శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇక ఎవరైనా సరే శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా కృష్ణానదిలో స్నానం చేసి ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడం వల్ల ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇక తుంగభద్ర నదిలో స్నానం చేస్తే సత్యలోక ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా గౌతమి నది స్నానం ఆచరించడం వల్ల పుణ్య ఫలాలు మనకు తప్పకుండా లభిస్తాయి. ఇక నర్మదా నదిలో మనం స్నానం చేసి మనం అనుకున్నది ఎవరికైనా దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈ నది స్నానాలన్నీ ఒక ఎత్తు అయితే, పుష్కర కాలంలో ఆయా నదుల్లో మనం స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నదులు అన్నింటిలో స్నానాలు ఆచరించి పుణ్యఫలాలను పొందిన తర్వాత సువర్ణముఖి నదీ తీరంలో జన్మిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు గనక ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలి అని వెళితే ఖచ్చితంగా నది స్నానం ఆచరించండి. ఆ తర్వాతే దైవ దర్శనం చేసుకోండి. అలాగే తప్పకుండా మరి ఈ కార్తీక మాసంలో కూడా పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చేసే స్నానం చాలా విశేషమైనది. కాబట్టి తప్పకుండా అర్థం, పరమార్థం అనేది ప్రతి దానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవి ఆచరించండి. మహావిష్ణు యొక్క ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.